హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కేదార్ లైఫ్లోకి అనుకోని అతిథిగా కేదార్ సొంత చెల్లెలు శ్రీవల్లి అడుగు పెడుతుంది. కౌశికీ బాబుని సేవ్ చేసి పాపం నిందలు మోసుకుంటూ కేదార్ సొంత చెల్లెలు శ్రీవల్లి అనాథాశ్రమానికి వెళ్తుంది. సుహాసిని, సుధాకర్కి పుట్టిన పిల్లల్లో కేదార్ ఒకరైతే శ్రీవల్లి ఇంకొకరు. అనాథ శరణాలయంలో వార్డెన్ శ్రీవల్లిని బయటికి గెంటేస్తారు. కారణం, కౌశికీ చేతిలో ఉన్న బాబుని తను దొంగలించిందేమోనన్న నింద. కాబట్టి నిందని మోస్తూ పాపం అలా కట్టుబట్టలతో నడి రోడ్డుపై ఒక బ్యాగు, చేతిలో సుహాసిని ఫోటో, ఇవి తప్ప ఇంకేమీ ఉండవు కేదార్ చెల్లెలు శ్రీవల్లి దగ్గర. అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కొంతమంది రౌడీలు తనని టీస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ రౌడీలని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది శ్రీవల్లి. అప్పుడే జేడీ కేడీలుగా వచ్చిన జగదాత్రి, కేదార్ శ్రీవల్లిని చూస్తారు. చూసి, శ్రీవల్లి నువ్విక్కడ అని అడుగుతారు. మేడం, నేను మీకు తెలుసా అని అడుగుతుంది శ్రీవల్లి. అంటే వీడియోలో వైరల్ అయ్యావు కదా, కానీ నీ తప్పేమీ లేదని మేము తెలుసుకున్నాం. నువ్వు ఇంత నైట్ ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది జేడీ. ఇంకా జరిగిందంతా చెప్తుంది శ్రీవల్లి. తనకిలా అనాథాశ్రమంలో నుండి బయటికి గెంటేశారని, నింద పడ్డారని చెప్పేసరికి పాపం బాధపడుతూ ఉంటుంది జేడీ. చూడు, కౌశికి గారు చాలా మంచివారు, నీపై చేయి చేసుకున్నారు, కానీ ఆవిడ చాలా మంచిది. ఇప్పుడు నేను నిన్ను నా క్వార్టర్స్కి తీసుకువెళ్తాను. రేపు నువ్వు కౌశికి గారిని కలవాలి, సరేనా అని కౌశికి అడ్రస్ ఇస్తుంది జేడీ. ఒక లేడీ కానిస్టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి క్వార్టర్స్లో ఆ నైట్ సేఫ్గా ఉండేలా చేస్తుంది జేడీ. కేడీ కూడా, జేడీ ఎందుకో ఆ అమ్మాయిని చూస్తుంటే బాగా మనసుకి దగ్గరగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా చెప్తాడనమాట కేడీ. ఏమో, బాబుని కాపాడింది, తర్వాత మనకిలా ఎదురుపడింది, తనకి మనకి ఏదో బంధం ఉండే ఉంటుంది కేడీ అని చెప్పి కేడీ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కౌశికిని కలవడానికి కేదార్ చెల్లెలు శ్రీవల్లి కౌశికి వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇంకా కౌశికి దగ్గరికి జగదాత్రి వచ్చి, వదిన, నీకు నిన్న ఆ వీడియో చూపించాను కదా, తను ఎలాంటి తప్పు చేయలేదు వదిన, తనకి మనం థ్యాంక్స్ చెప్పాలి, కానీ అవమానించాం అని పాపం జగదాత్రి చెప్తుంది. వెంటనే ఇంకా కౌశికి శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి, నువ్వెవరో నాకు తెలియదమ్మా, కానీ నా బాబుని కాపాడావు, నిన్ను ఆ దేవతనే అనుకుంటాను అని కౌశికి చేతులెత్తి నమస్కరిస్తుంటే, అయ్యో మేడం, వద్దు మేడం, మీరు నమస్కారం పెట్టద్దు పెద్దవారు అని అంటుంది. అండి కాదు, అక్క అని పిలు, సరేనా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది కౌశికి. ఏం లేదు, నన్ను అనాథ శరణాలయంలో నుండి అని ఇంకా పాపం జరిగిందంతా చెప్పేసరికి కౌశికి చాలా జాలేస్తుంది. సరే, నా వల్లే నువ్వు నిందలు పడ్డావు కాబట్టి నేనే ఆ తప్పుని సరిచేసుకుంటాను, ఇవాటి నుండి నువ్వు ఈ ఇంట్లోనే ఉండు అని చెప్పి కౌశికి చెప్తుంది హ్యాపీగా శ్రీవల్లిని ఇంట్లో ఉండమని. ఇంకా అదంతా వింటున్న వైజయంతి, నిషిక వాళ్ళు ఫస్ట్ అపోజ్ చేసిన సుధాకర్ మాత్రం వాళ్ళని డిఫెన్స్ చేస్తూ, లేదు తను ఇక్కడే ఉంటుంది అని కరాఖండిగా కౌశికి అని సుధాకర్ చెప్తారు. ఇంకా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతారు కోపంగా వైజయంతి, నిషిక, యువరాజ్. సుధాకర్ శ్రీవల్లి దగ్గరికి వస్తారు. అమ్మా శ్రీవల్లి, ఇంతకీ మీ అమ్మా నాన్నల పేరేంటి అని అడుగుతారు. నాకు మా అమ్మ పేరు తెలుసు సార్, కానీ మా నాన్న పేరు తెలీదు అని అంటారు. అవునా, మీ అమ్మ పేరేంటి అని అడుగుతారు. చెప్పేలోపు బో బో అని పిలుస్తూ ఉంటుంది. వెంటనే వైజయంతి, సరేమ్మా, నేను నీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అలా శ్రీవల్లి దగ్గరికి జగదాత్రి, కేదార్ వస్తారు. వచ్చి, నువ్వు బాగా చదువుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, సరేనా అని బ్లెస్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇది ఇలా ఉండగా జగదాత్రి, కేదార్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. దాత్రి, మనం ఖచ్చితంగా ఆదిలక్ష్మి అత్తయ్య విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే ఆవిడ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఎన్ని సాక్ష్యాలు తీసుకొచ్చి చూపించినా ఆవిడ నమ్మటం లేదు, ఆవిడ్ని ఎలా నమ్మించాలో అర్థం కావట్లేదు అని అంటారు. నేను అదే ఆలోచిస్తున్నాను కేదార్. ఇప్పుడు ఈ విషయాన్ని వదినకి చెప్తే వదిన బాధపడతారు, ఇంకా అత్తయ్య గారు తన్ని నమ్మట్లేదని మనసులో కుమిలిపోతారు. అందుకే ఈ విషయాన్ని నేను
వదినతో చెప్పలేదు, లేకపోతే అసలు బాబుని కిడ్నాప్ చేయించాలనుకుంది వదినకి ఆదిలక్ష్మి పిన్ని అని చెప్పేసేదాన్ని అని అంటే అప్పుడే అక్కడ కరెక్ట్గా కౌశికి వస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కౌశికి. వదిన అని అంటారు. ధాత్రి, నువ్వు చెప్పింది నిజమా అని అడుగుతుంది. వదిన అంటే అని అనేలోపు, నిజం చెప్పు జగదాత్రి, బాబుని కిడ్నాప్ చేయించాలనుకుంది ఆదిలక్ష్మి అత్తయ్య అని అంటారు. అవును వదిన, ఆదిలక్ష్మి పిన్నే, కానీ ఆవిడ ఇంకా బాబు మీ సొంత బాబు అంటే నమ్మటం లేదు. ఎన్ని తనకి నిజాలు చూపించినా, ఎన్ని నిరూపించినా తను నమ్మటం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు వదిన. కానీ ఒకటి మాత్రం నిజం, ఆవిడ ఖచ్చితంగా నిరూపించే రోజు ఒకటి వస్తుంది. అప్పటి వరకు మనం వేచి చూద్దాం వదిన. ఆవిడ గురించి మీరేం ఆలోచించకండి, మేమున్నాం కదా, మేము ఆవిడ్ని ఖచ్చితంగా మారుస్తామని చెప్పి ఇంకలా మాటిస్తుంది ధాత్రి. ధాత్రి, ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతుంది అని బాధపడుతూ ఉంటుంది పాపం కౌశికి. ఇంకా వెంటనే జగదాత్రి, వదిన మీరిలా ఉండకూడదు వదిన. ఒకప్పుడు మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, మీరంటే ఒక్కొక్కరికి ఎంత భయం ఉండేది. క్రిమినల్స్ కానీ, అండర్ గ్రౌండ్లో ఉండే మాఫియా వాళ్ళకి కానీ మీరు న్యూస్ టెలికాస్ట్ చేస్తారేమోనని మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా వచ్చే సందర్భాలు ఉన్నాయి. అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు మీరు. అలాంటిది ఈ మధ్య లైఫ్లో వచ్చే ప్రతి సిచ్యువేషన్కి మీరు భయపడుతున్నారు వదిన. వద్దు, మిమ్మల్ని మేము అలా చూడాలనుకోవటం లేదు వదిన అని అంటారు ధాత్రి. పాపం వెంటనే జగదాత్రిని హక్ చేసుకుంటుంది పాపం కౌశికి. జగదాత్రి, ప్రతి సిచ్యువేషన్లో నువ్వు నన్ను కాపాడుతూ వచ్చావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం ధాత్రి. నిజంగా నువ్వు నా లైఫ్లో ఉండడం, కేదార్కి వైఫ్గా రావడం నేను చేసుకున్న అదృష్టం అని హ్యాపీగా చెప్తుంది కౌశికి. పాపం జగదాత్రి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా దూరం నుంచి చూస్తున్న శ్రీవల్లి కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ మేడం వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనుకుంటా. ఖచ్చితంగా అమ్మ గురించి కానీ నాన్న గురించి కానీ వీళ్ళ హెల్పే తీసుకోవాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేలా చేయాలి అని చెప్పి ఇంకా అలా శ్రీవల్లి అయితే ఒక ఆలోచనలో పడుతుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకలా కౌశికి శ్రీవల్లి దగ్గరికి వచ్చి, శ్రీవల్లి నువ్వు ఏం చదువుతున్నావు అని అడుగుతుంది. మేడం, నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నానండి అని అంటారు. ఓ అవునా, ఓకే, ఇవాటి నుండి నువ్వు నేను చెప్పిన కాలేజ్కి వెళ్తావు. ఇంతకీ నువ్వేమవ్వాలనుకుంటున్నావు అని అడుగుతుంది కౌశికి. ఇంకా కేదార్ కూడా అలా అక్కడికి వస్తాడు. మేడం, నేను మంచి లాయర్ని అవుతాను మేడం అని అంటుంది శ్రీవల్లి. ఒక్కసారిగా కేదార్ తన అమ్మ మాటల్ని గుర్తు చేసుకుంటాడు. నాన్న, నాకు లాయర్ అవ్వడం అంటే చాలా ఇష్టం రా. న్యాయాన్ని గెలిపించే పనిలో ఉండడం అంటే చాలా ఇష్టం. ఒకవేళ నాకు కూతురు పుడితే లాయర్ని చేయాలని, కొడుకుని పుడితే పోలీస్ని చేయాలని నా కలగా ఉండేది అని చిన్నప్పుడు సుహాసిని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు సుధాకర్. ఇటువైపు కేదార్ కూడా గుర్తు చేసుకుంటాడు. ఇంకలా సుధాకర్ శ్రీవల్లి వైపు చూస్తూ ఉంటారు. హో, న్యాయాన్ని గెలిపించే ప్రొఫెషన్లో ఉండాలనుకుంటున్నావు. ఐ విల్ హెల్ప్ యూ దట్. నిన్ను మంచి బీలో కాలేజ్లో జాయిన్ చేస్తాను. డిగ్రీ అయిపోయాక కూడా డైరెక్ట్గా లా చేయొచ్చు కదా, సో యూ విల్ బి దేర్ అని చెప్పి ఇంకా హ్యాపీగా బీలాలో జాయిన్ చేపిస్తానని చెప్తుంది కౌశికి. జగదాత్రి, కేదార్ కేడీగా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. సాధు నాయక్తో, సార్, సిటీలో ఉన్న క్రిమినల్స్ చాలామందికి స్వీప్ అవుట్ చేసేసాం సార్. మీనన్ కూడా మొన్న కనిపించాడు కానీ తప్పించుకున్నాడు. మీనన్ గురించే వీఆర్ సర్చింగ్ అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీ విల్ ఫైండ్ హిమ్ అని జేడీ అంటుంది. ష్యూర్ జేడీ, ఖచ్చితంగా నీపై నాకు నమ్మకం ఉంది. ఐఎమ్ కౌంటింగ్ ఆన్ యూ. ఖచ్చితంగా మీరు మీనన్ని పట్టుకుంటారు. అండ్ అది మాత్రమే కాదు, మినిస్టర్ తాయారుకు సంబంధించిన ఇల్లీగల్ మైనింగ్ కూడా ఒక స్పాట్లో జరుగుతుంది అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి ఆ ఇల్లీగల్ మైనింగ్ని మీరే ఆపాలి అని చెప్పి ఇంకా చెప్తారనమాట సాధు నాయక్. ఓకే సార్, ఇప్పుడే సైట్కి వెళ్తామని చెప్పి ఇంకా సైట్కి వెళ్తారు. జేడీ అండ్ కేడీ ఇల్లీగల్గా మైనింగ్ చేపిస్తూ ఉంటుంది. ఇంకా తాయారు, మేడం, మీరు ఒక గౌరవనీయమైన ప్రొఫెషన్, పొజిషన్లో ఉన్నారు. ఒక మినిస్టర్ మీరు రాష్ట్రానికి. అలాంటిది ఇలా ఇల్లీగల్ మైనింగ్ చేయించడం తప్పు కదా అని అంటారు. ఏంది జేడీ, లెక్కలు మాట్లాడుతున్నావా? చూడు, అసలు ఈ పదవిలోకి వచ్చేదే డబ్బులు ఎలా రావాలా అని ఆలోచించడానికి. ఎంతో ఖర్చు పెట్టుకొని వచ్చాను. అలాంటప్పుడు నా డబ్బులు నేను వసూలు చేసుకోవద్దు అని అంటారు. మరి ప్రజలకి ఏమిస్తారు అని అడుగుతాడు కేడీ. ఏమిస్తాం? వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తాం కదా. బిర్యానీ ప్యాకెట్లు ఇంకా చాలా ఉంటాయిగా, అవి ఇస్తే చాలు.
ఎవరికి ఓటేయమంటే వాళ్ళు కొట్టేసేస్తారు అని అనేసరికి రౌడీ చెంప పగల కొడతాడు కేదార్ కావాలని. ఇంకా వెంటనే ఉలిక్కి పడుతుంది మినిస్టర్ తాయారు. రేయ్, నోరుంది కదా అని చట్టం గురించి ఓటర్ల గురించి తప్పుగా మాట్లాడారో చంపేస్తా అని అంటారు కేడి. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది మినిస్టర్ తాయారు. మేడం, ఇంతకంటే డీటెయిల్డ్గా మేము చెప్పలేమనుకుంటా. మీరు మా పై అధికారి అవ్వచ్చు, హోమ్ మినిస్టరే అవ్వచ్చు, బట్ ఇంకొక 1 డేలో ఇది మీరు సీజ్ చేయకపోతే ఈ కంప్లైంట్ డైరెక్ట్గా కలెక్టరేట్ ఆఫీస్లో ఉంటుంది. మంచి వాళ్ళు వచ్చేంత వరకు అది అక్కడే ఉంటుంది. తర్వాత మేమే లీగల్గా ప్రొసీడ్ తీసుకొని మీడియా వాళ్ళకి ఈ విషయాన్ని లీక్ చేస్తాం. అప్పుడు మీ సంగతి ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది అని ఇంకా వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు జేడీ అండ్ కేడి. గజగజ వణుకుతూ, జేడీ ప్రతి విషయంలో అడ్డొస్తున్నావు, నిన్ను ఎలా అయినా చంపేస్తా అని చెప్పి రగిలిపోతూ ఉంటుంది మినిస్టర్ తాయారు. ఇంకా అప్పుడే కరెక్ట్గా జేడీ కేడి పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు. పోలీస్ స్టేషన్లో అలా ఇంకా చైర్లో కూర్చున్న శ్రీవల్లిని చూస్తారు. ఒక్కసారిగా కేడి, జేడీ ఒకసారి చూడు, తను శ్రీవల్లే కదా అని అంటారు. అవును కేడి, ఇదేంటి శ్రీవల్లి ఇక్కడికి వచ్చింది అని చూస్తూ ఉంటే ఇంకలా శ్రీవల్లి ఎవరైనా కంప్లైంట్ తీసుకుంటారేమో అని వెయిట్ చేస్తూ ఉంటుంది. వెంటనే రమ్య దగ్గరికి వస్తుంది జేడీ. రమ్య, తన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఏంటో అడుగు అని అంటారు. ఇప్పుడే అడుగుతాను. ఏంటమ్మా, ఏం సంగతి అని అడుగుతుంది రమ్య. మేడం, మీకు కంప్లైంట్ ఇవ్వాలని వచ్చాను మేడం. నేను ఇక్కడే ఉన్న ఈ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న అచ్యుతాపురానికి సంబంధించిన అమ్మాయిని మేడం. నా పేరు శ్రీవల్లి, మా అమ్మ పేరు సుహాసిని. ఈ ఫోటో తప్ప తను ఎలా ఉంటుందో నాకు తెలియదు మేడం. కాబట్టి మా నాన్న నేను కలవాలనుకుంటున్నాను. ఒకసారి మా నాన్న ఆచూకీ తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను మేడం అని చెప్పి ఇంకలా చెప్తూ ఉండేసరికి వెంటనే రమ్య డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని జేడీ కేడి దగ్గరికి వస్తుంది. ఏంటి తన ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంది జేడీ. మేడం, తను అచ్యుతాపురానికి చెందిన అమ్మాయి అంట. ఇదిగో వాళ్ళ అమ్మగారి ఫోటో ఇచ్చింది. తను ఎక్కడుందో కనిపెట్టమంటుంది. వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో తెలియదంట. వాళ్ళ అమ్మ చనిపోయారంట. ఒకసారి వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో తెలుసుకోవాలంట అని చెప్పేసరికి ఇంకా ఒక్కసారిగా జేడీ ఆ ఫోటో చూస్తుంది. చూసేసరికి షాక్ అయిపోతుంది జేడీ. పక్కనే ఉన్న కేడీ కూడా ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. జేడీ ఇది అని అంటారు. ఇది సుహాసిని అత్తయ్య ఫోటో కదా అని అంటుంది. అవును, అంటే తను అని వెంటనే ఇంకా కేడీ అయితే మాస్క్ తీసేసి మరి పాపం ఇంకా శ్రీవల్లి దగ్గరికి వెళ్తారు. శ్రీవల్లి అని అంటారు. సార్ మీరిక్కడ అని అంటుంది. శ్రీవల్లి ఈ ఫోటో అని అంటారు. ఈ ఫోటో మా అమ్మది సార్. మా అమ్మ చనిపోయింది. మా నాన్న ఎక్కడుంటాడో తెలీదు. మా అమ్మ పేరు సుహాసిని, మాది అచ్యుతాపురం. ఇది తప్ప నాకు ఇంకా మా అమ్మ గురించి ఏమీ తెలియదు సార్ అని అంటుంది శ్రీవల్లి. ఒక్కసారిగా పాపం కేదార్, అమ్మ ఇవాటి నుండి నువ్వు నన్ను సార్ అని పిలవకూడదు, అన్నయ్య అని పిలవాలి. ఎందుకంటే సుహాసిని గారికి నేను కొడుకుని, సుహాసిని మా అమ్మ అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్రీవల్లి. అన్నయ్య అని అంటుంది. పాపం వెంటనే కేదార్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు శ్రీవల్లిని చూసి. మరి మన నాన్న ఎవరన్నయ్యా, నాన్న ఎవరు అని అడుగుతుంది. చెప్తాను, నాన్నెవరో చెప్తాను, కానీ దానికంటే ముందు నువ్వు కొన్ని విషయాలు దాచిపెట్టాలమ్మా. ఏంటంటే అని జరిగిందంతా చెప్తారు. నాన్న వజ్రపాటి సుధాకర్ గారే, కానీ మన దగ్గర సాక్ష్యాలు లేవు. ఆ సాక్ష్యాలు నిరూపించడానికి ఒక్క ఫోటో, చిన్న ఆధారం ఏదో ఒకటి ఉండాలి. ఉంటే అప్పుడు ఖచ్చితంగా మనం నిరూపించగలం అని జరిగిన ఫ్లాష్ బ్యాక్ అంతా వీళ్ళు నిరూపించడానికి వెళ్తే ఏమైంది అవన్నీ మొత్తం అన్నమాట. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే శ్రీవల్లి, అన్నయ్య నువ్వు ఇంటికి రా చెప్తానని చెప్పి ఇంకా జయదాత్రి కేదార్ డ్రెస్ చేసుకొని అలా ఇంటికైతే బయలుదేరుతారు. ఇంటికి బయలుదేరిన తర్వాత వెంటనే ఇంకా అలా తన బ్యాగ్ తీసుకొస్తుందనమాట శ్రీవల్లి. బ్యాగ్ని తీసుకువచ్చి చాలా క్లియర్గా అందులో ఒక చిన్న ఫోటోని చూపిస్తుంది. ఆ ఫోటో చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట కేదార్ అండ్ జేడీ. ఇంకా కేదార్ జగదాత్రి ఇద్దరు షాక్లో చూస్తూ ఉంటారు. అందులో క్లియర్గా ఫ్యామిలీ ఫోటో, అంటే కేదార్ చిన్నగా ఉన్నప్పుడు అండ్ సుహాసిని ఎత్తుకొని ఉన్నప్పుడు, సుధాకర్ అండ్ ఇటువైపు తను
సుహాసిని. నలుగురి ఫోటో అయితే అందులో కనబడుతుంది, కానీ క్లియర్గా ఫేస్ అయితే ఉండదన్నమాట. సుధాకర్ ఫేస్ కొంచెం నెగిటివ్లో ఉండేసరికి నెగిటివ్ ఫోటో ఉంటుంది. ఒక్కసారిగా కేదార్ ఈ ఫోటోని ఇప్పుడు ఫోటో స్టూడియోకి తీసుకువెళ్తే ఖచ్చితంగా దీన్ని కలర్ ఫోటో చేస్తారు, ఇది తీసుకువెళ్తే చాలు మనల్ని మనం నిరూపించుకోవచ్చు అని చెప్పి హ్యాపీగా ఇంకా చూస్తూ ఉంటారనమాట. వెంటనే ఇంకా అలా ఫోటో స్టూడియోకి వెళ్ళి నెగిటివ్గా ఉన్న ఫోటోని కలర్ ఫోటో చేస్తారు. కేదార్ తీయగానే క్లియర్గా సుధాకర్, సుహాసిని, కేదార్, శ్రీవల్లి నలుగురు ఉన్న ఫోటో వస్తుంది. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ ఫోటోని ఇంటికి తీసుకువెళ్తాడు కేదార్. మావయ్య గారు, కౌశికి వదిన, అందరూ రండి అని చెప్పి అందరినీ పిలుస్తుంది జగదాత్రి. ఇంకా సుధాకర్, కౌశికి, వైజయంతి, నిషిక అందరూ అలా హాల్లోకి వస్తారు. ఏంటి, ఏమైంది జాత్రి అని అడుగుతుంది కౌశికి. వదిన, ఇన్ని రోజులు మీరు ఆధారం కావాలి అన్నారు కదా, ఆధారం దొరికింది వదిన, ఆధారం దొరికింది అని అంటుంది. ఇంకా ఒక్కసారిగా వైజయంతి, నిషిక వీళ్ళందరూ షాక్లో ఉండిపోతారు. ఆధారం దొరికిందా అని అంటుంది వైజయంతి. ఇదిగోండి ఈ ఫోటో చూడండి అని చెప్పి ఆ ఫోటోని చూపిస్తారు. ఆ ఫోటో చూడగానే ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారనమాట వైజయంతి. ఇంకా వెంటనే జగదాత్రి, కేదార్, సుధాకర్ దగ్గరికి వచ్చి, మావయ్య ఈ ఫోటోని చూడండి, ఇది మీరే కదా, ఇప్పటికైనా అర్థమైందా? కేదార్ మీ కొడుకే, మీ వారసుడే. కానీ మీకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే, ఇదిగో శ్రీవల్లి మీ కన్న కూతురు మావయ్య అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా అలా చూస్తూ ఉండిపోతారనమాట శ్రీవల్లిని. పాపం సుధాకర్, శ్రీవల్లి నాన్న అని చెప్పి సుధాకర్ని హక్ చేసుకుంటుంది. ఇంకా వెంటనే అలా శ్రీవల్లిని, కేదార్ని దగ్గరికి తీసుకుంటారు సుధాకర్. ఇంకా కౌశికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడే లాయర్ గారికి కాల్ చేసి ఈ విషయాన్ని చెప్తాను, కేదార్ వారసుడిగా ఆస్తిని రాసివ్వమని చెప్తాను అని చెప్పి ఇంకా అడ్వకేట్కి కాల్ చేస్తూ ఉంటుంది కౌశికి. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి, కేదార్, శ్రీవల్లి, సుధాకర్. కోపంతో, ద్వేషంతో, జలస్తో రగిలిపోతూ ఉంటుంది వైజయంతి. ఇంకా నిషిక అండ్ యువరాజ్ ఏమీ చేయలేక నిరూపించేశారు కాబట్టి అలా చూస్తూ ఉండిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.